పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా త్రోవగుంటలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పొగాకు వేలం కేంద్రంలో వేలాన్ని బహిష్కరించి గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. వేలం కేంద్రంలో పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టడంతో సుమారు గంట పాటు పొగాకు వేలాన్ని అధికారులు నిలిపివేశారు. పొగాకు బోర్డు అధికారులు తమ ప్రమేయం లేకుండా పొగాకు బేళ్లను వేలం వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో పొగాకు వేలాన్ని నిలిపివేస్తే అలాగైనా పొగాకు బోర్డు అధికారులు కళ్లు తెరుస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. తక్షణ ప్రభుత్వం స్పందించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరారు. F3 పొగాకు కూడా కొనటం లేదు. పచ్చాకులు F7లు F8లు F5లు కూడా నోబిట్లు పడుతున్నాయి. ఓన్లీ బ్రైట్ F1 F2 ఈ పొగాకే వాళ్ళు 26 ఏళ్ళకి 27 ఏళ్ళకి కొంటున్నారు. తక్కిమ పొగాకు అంతా నోబిట్లు పెడుతున్నారు. అందువల్ల రైతాంగం బాగా ఇబ్బందిగా ఉంది, నష్టపోతున్నారనే ఉద్దేశం మీద మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు బోర్డు ఆపాలి, ఆపకపోతే రైతులు నష్టపోతారు. కనీసం ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిద్ది, బోర్డు ఈడీ గారికి తెలిసిద్ది. వాళ్ళు సీఎంలతోటి నోబిడ్లు లేకుండా కొనండి అనే ఒక చిన్న ఆశతోటి మేము ఈరోజు బోర్డు ఆపడానికి రైతులంతా ముక్త కంఠంతో బోర్డు వారిని ప్రాధాయపడుతూ బోర్డు ఆపండి అమ్మా అని అంటున్నాం.